ఏమి చదవాలో తెలియదు. తల్లిదండ్రులు ఏది నేర్పితే చదువుతా ఉన్నాం. పుస్తకములు చదువు పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములు చదవవలే. స్వాములు వారు స్వయంగా చెప్పారు, హృదయాన్ని చదవాలి, జనుల హృదయాన్ని చదవాలి అని చెప్పి స్వాములు వారు బోధ చేస్తా ఉన్నారు. కాబట్టి మనం చదువుతా ఉన్నాం. స్పష్టంగా చెప్పారు, ఈ జన్మామిక దుర్లభమురా ఓరిసా జన్మ సహకార సద్గురుని గణరా, ఈ జన్మామిక దుర్లభమురా. శ్రీ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవం 331. ఈరోజు స్వామివారు సజీవంగా సమాధి ప్రవేశం గావించి సమాధి నిష్ఠలోనే ఈ రోజు వరకు ఉన్నారని మనకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. ఇటువంటి స్వామివారు స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఎందుకు ప్రాముఖ్యత, చరిత్రలో కూడా ప్రాముఖ్యత వహించిందంటే ఆయన చెప్పిన కాలజ్ఞాన తత్వాలు. ఆయన పండితులకే కాక పామరులకు కూడా అర్థమయ్యే విధంగా సులభ శైలిలో కాలజ్ఞానాన్ని రచించి తరువాత ఆయన చాలా కాలజ్ఞానాలు 3వ వంతు కాలజ్ఞానాన్ని అచ్చమాంబ టెంపుల్ అంటే బాల ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి దేవాలయం మనకు అచ్చమాంబ దేవాలయంలో ఉంది. అక్కడ పెద్ద చెట్టు కింద కాలజ్ఞానాన్ని కూడా నిశ్చితం చేసి నేను వీరభోగ వసంతరాయంగా వచ్చిన తర్వాత ఈ చెట్టుని కింద నుంచి తొలగించి నేను అప్పుడు బహిర్గతం చేస్తాను. కాలజ్ఞాన విశేషాలు కొంత కొద్ది భాగం మాత్రమే సిద్ధయ్య మఠంలో ఉన్నాయి. తర్వాత వీరబ్రహ్మేంద్ర సమాధి పైన కూడా కొన్ని గ్రంథాలు మాత్రమే ఆ కాలజ్ఞానానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా మేము గవర్నమెంట్ వారిని కోరి దీనికి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కావాలి మాకు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు యోగి వేమన గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇద్దరు కూడా సమకాలించారు. అయితే యోగి వేమన గారికి ఒక రీసెర్చ్ సెంటర్ క్రియేట్ చేసింది గవర్నమెంట్ అప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా మేము ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు మనకు త్వరలోనే ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఈరోజు ఆరాధన ఉత్సవ సందర్భంగా కొంత మన డబ్బు చెల్లించి ఆ డబ్బుతో వచ్చే వడ్డీతో ఇలాంటి ఆరాధన కార్యక్రమాలను ప్రతినిత్యం కూడా ఒక సెమినార్ నిర్వహించడానికి యూనివర్సిటీ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈరోజు కొంత డబ్బు కూడా వారికి చెల్లించడం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చే ఆరాధన కార్యక్రమంలో కూడా మన ఉస్మానియా యూనివర్సిటీ వారు అందరికీ తెలిసే విధంగా పిల్లలకు అందరికీ కూడా తెలిసే విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే ఎవరు, ఆయన మహత్తులు ఏంటి అనేటి అన్నీ కూడా వాళ్ళు చెప్పి ప్రజల ద్వారా తెలిసిన వాళ్ళ చేత చెప్పి మనకు గొప్ప కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ వారి నేతృత్వంలో జరగబోతుంది. కనుక అందరూ కూడా మనకు విశ్వబ్రాహ్మణ అంటే ఇందాక స్వామివారు కూడా చెప్పారు, మనకు ఆయన సజీవ సమాధి ఎలా ఉంటుంది, నిర్జీవ సమాధి ఎలా ఉంటుందనే ఒక డిఫరెన్స్ కూడా ఆయన చెప్పారు. ఖచ్చితంగా స్వామివారు ఇప్పటికి కూడా మనకు అక్కడ కందిమల్లాయపల్లిలో సజీవంగా ఆ సమాధిలో ఉన్నారని ఎలాంటి ఆస్కారం లేదు. జై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి. ఈరోజు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉప్పల్ బగాయతులో మరి మనం ఇక్కడ నిర్వర్తించుకుంటున్నాము. దానికి హైదరాబాదులో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరూ కూడా మరి ఈ యొక్క మహోత్సవంలో పాల్గొన్నారు. మరి ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే మనం నిర్వర్తించాలని మరి అందరూ కోరుకున్న విధంగానే ఇక్కడ యజ్ఞాలు కూడా జరిగినవి. మరి ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి పూజలు కూడా జరుపుకున్నాం మనము. మరి ఇక్కడ మంచి మరి ప్రసాద వితరణ కూడా చేస్తుండ్రు. మరి అన్నిటికీ మన వాళ్ళు ముందుండి మన విశ్వకర్మలో సంతతి వాడు కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం మరి ఇంతకుముందు పెద్దలు చెప్పిన మా విధంగా మన కులానికే పరిమితం కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే అన్ని కులాలకు అతీతంగా ఉంటారు కాబట్టి ఆయన ప్రవచనాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా కులాలకు మతాలకు మనం ఎలాంటి భేదాలు లేకుండా ఈ యొక్క పండుగను మనం జరుపుకోవాలి.
వీరబ్రహ్మేంద్ర స్వామి జయంత్యుత్సవమైన కళ్యాణోత్సవమైన మరి ఆరాధనోత్సవాలైన మరి విశ్వకర్మ యజ్ఞం కూడా మనం గొప్పగా మరి పెద్ద ఎత్తున మనము 2 సార్లు జరుపుకున్నాము. మరి ఇప్పుడు కూడా వచ్చే సెప్టెంబర్లో కూడా మనం పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుకుందాము. మరి ప్రభుత్వం విశ్వకర్మ యజ్ఞానికి కొంత డబ్బు ఇస్తుంది. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన గొప్ప ప్రవచన అంటే జరగబోయే ఒక ఏదైనా ఒక కాలం ఇప్పుడు ఆయన 400 సంవత్సరాల క్రితం చెప్పింది కూడా ఇప్పుడు కూడా అనుకున్నది ఏదైతే అన్నారో ఆయన చెప్పారో మరి ఆయన చెప్పిన విధంగా జరుగుతున్నవి. ఏ వింతలు జరిగినా కానీ ప్రపంచంలో ఏ వింతలు జరిగినా మరి ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నది. మరి అందు గురించి ఆయన భవిష్యత్తు వర్తమానాన్ని తెలిపినటువంటి మహానుభావుడు అని అంటారు. మరి ఆయన ఇటు సైంటిస్ట్ అనే చెప్పుకోవచ్చు, మరి ఆయన ఒక డాక్టర్ అనే చెప్పుకోవచ్చు. మరి ఆయన ఎన్ని విధాల సమాజానికి ఆయన ఉపయోగపడేటువంటి మరి ఆ యొక్క కలియుగ భగవాన్ని మనము ఎప్పుడు కూడా అన్ని విధాల మనము ప్రార్థించుకుందాం. మనందరికి కూడా మన కుటుంబాలకు మన ప్రాంతాలకు అందరికి కూడా మరి ఆయన యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ శ్రీ విరాట్ పొత్తులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి శ్రీరామ్. నా పేరు ఉప్పోజ్ బలవంతాచారి. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఇప్పుడు ఈరోజు మనం శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఒక 331వ ఏదైతే ఆరాధన ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాన్ని ఖాళీ మనం ఒక ఎట్లా అంటే ఒక కులస్తులుగా ఒక విశ్వకర్మలే జరుపుకుంటారు చేస్తున్నాము. దీన్ని అసలు విశ్వకర్మలే కాదు, హిందువులందరూ కూడా అసలు ప్రతి ఒక్క హిందువు కూడా బ్రహ్మంగారి యొక్క తత్వాన్ని ఆలోచించి దాని ద్వారా ప్రజలకు ఎలాంటి ఆలోచన విధంగా పోయిందో బ్రహ్మంగారు. ఎందుకంటే అన్ని కులాలను కలుపుకొని పోయిన వ్యక్తే బ్రహ్మంగారు. మనం ఇప్పుడు ఏం చేసే కాదు ఒక మనమ కులానికే మనం తీసుకుపోతున్నాం. అలా కాకుండా మనం అందరినీ కలుపుకొని మనము విశ్వకర్మ బ్రహ్మలు విశ్వకర్మలు కాకుండా హిందువులుగా మనం ముంగడిపోతేనే చాలా ముంగడిపోతాం. ఎందుకంటే మనం విడిపోతున్నాం కొంతమందిలా, మళ్ళీ మండలాల్లో 5గురం. ఇలా కాకుండా విశ్వకర్మలుగా మనమైతే ఏదైతే ఉందో ఈరోజు మన విశ్వకర్మ ఎంత చేయాలి ఏం చేయాలి దాని విషయంలో మనం ఇదో కార్యక్రమం చేసినాం. ఎంతమంది వచ్చారు? 500-600 మంది వచ్చారు. ఎంతమంది రావాలి? ఈ కొనకుండా కానీ ఒక 10,000 మంది రావాలి. అలా వచ్చేలాగా యోజన చేయాలి మనం. ఎందుకంటే యోజనలు సరిగ్గా చేస్తలేం కాబట్టి మనం తక్కువ వస్తుంది. కాబట్టి మనం ఏది చేసినా కానీ ముందు 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మంది ఆలోచించే విధంగా, 10 మంది మన ఆదర్శంగా తీసుకునే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఎట్లయితుందంటే మన దానిలో కార్యక్రమాలు చాలా జరుగుతున్నారు. కాకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఒకటే దగ్గర 10 కలిపి ఒక దగ్గర జరపాలి. అప్పుడు సంఖ్య ఎక్కువ అవుతుంది. ఆ సంఖ్య వల్ల మనం సంఖ్యాబలం చూసిన వాళ్ళతాము, తర్వాత ఎదుటి వాళ్ళు ఆకర్షించిన వాళ్ళతాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం సంఖ్యాబలం చూపిస్తున్నాం. ఏడ పడితే ఆడ 10 మంది 100 మంది పోయి అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చేస్తున్నాం. అలా కాకుండా వచ్చే నుంచి అయినా సరే మనం అంతా కూడా అధిక సంఖ్య ప్రతి కార్యక్రమంలో కూడా ఇల్లు అంటే ఒక కార్యక్రమం తీసుకున్నట్టు ఒక 10,000 మంది ఉంటారు అన్న ఆలోచన మనకు వచ్చే విధంగా మనం పని చేయాలి. అలాగే మనకు పనిచేయడానికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా మనకు కూడా బలాన్ని ఇవ్వాలని చెప్పి కూడా మనందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఆశయాలు ఆయన ఏదో కోరుకుంటూ భారతదేశంలో ఎలా ఉండాలి సమతరం అనుకుంటూ అలా మనం చేయడానికి మనమంతా కృషి కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ జై వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై. ఈరోజు మన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృసంఘం తరఫున అదేవిధంగా మన విశ్వకర్మ యజ్ఞ సమితి తరఫున మన అధ్యక్షతన బలవంతాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్ బగాయత్లో మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి 331వ ఆరాధన కార్యక్రమం చాలా విజయవంతంగా జరుపుకుంటున్నాం. మనందరికీ తెలియాలి, ఇవాళ సృష్టికర్త మన వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక విశ్వకర్మలే కాకుండా అన్ని కులాలకు వర్తించే విధంగా అందరూ పూజించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరికి తెలియాలి, ఆనాడు 331 సంవత్సరాల కిందటనే ఆయన సామాజిక న్యాయం గురించి పోరాడిన వ్యక్తి విశ్వకర్మ భగవానుడు అని చెప్పేసి మనందరికి తెలియాలి. ఆనాడు ఏ కులమత భేదాలు ఏ విధంగా నేటున్నానో ఆ భేదాల గురించి అందరం ఒకటే అని చెప్పి హిందూ ముస్లిం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఒకరే అని చెప్పేసి ఆయన శిష్యరత్నంగా సిద్ధప్ప గారిని కూడా
చేసుకున్న వ్యక్తి మన విశ్వకర్మ భగవానుడు. కాబట్టి వీర బ్రహ్మేంద్ర స్వామి ఓ సిద్ధప్పనే ఆయన శిష్యునిగా ఎంచుకున్న వ్యక్తి మన వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఆనాడు ఈ సమానత్వం కోసం పోరాడిన మహా వ్యక్తి. ఆయన అడుగుజాడలనే ఈనాడు ఈ దేశంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అయితే ఏముంది, మహాత్మా జ్యోతిరావు ఫులే అయితే ఏముంది, ఇలా పెద్ద పెద్ద మహనీయులు ఎవరైతే సామాజిక న్యాయం పోరాడారో ఆయన యొక్క దిశ నిర్దేశంతోనే ఈనాడు పోరాడారు. కాబట్టి ఈ మహోత్సవాన్ని ఆరాధన కానీ, జయంతిని కానీ, కళ్యాణోత్సవాన్ని కానీ అందరం విశ్వకర్మీలమే కాకుండా హిందువులు ముస్లింలు కూడా అందరు కలిసి ఈ పండుగని చేసుకోవాలని చెప్పి నేను విన్నవిస్తున్నాను. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మన ట్రస్ట్ బోర్డు సభ్యులు, అదేవిధంగా విశ్వకర్మ సోదరులు అందరికీ మన వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం విశ్వకర్మలకు కేటాయించిందో ఉప్పల్ భగాయత్ నందు ఈరోజు శ్రీ జగద్గురు విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331 ఆరాధన మహోత్సవం ఈరోజు ఉప్పల్ భగాయత్ అధ్యక్షుడు బలవదాచార్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆరాధన ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వకర్మ పెద్దలు మరియు విశ్వకర్మ బంధువులు అందరూ వచ్చేసినందుకు వారందరికీ నేను విశ్వకర్మ బ్రహ్మంగారి ఆరాధన శుభాలను తెలియజేస్తున్నాను. అందరూ చెప్పుకున్నట్టుగా ఇది ఒక మనకు విశ్వకర్మ కులానికే కాదు, ప్రతి ఒక్క తెలంగాణ మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క అందరి కులానికి చెందినది. ఆయన ఆ రోజే అందరికీ తెలుసు సిద్ధప్పని శిష్యుడిగా, గరిమిరెడ్డి అచ్చమ్మ కాలజ్ఞానం బోధించిన వ్యక్తిగా, ఒక హరిజన కుటుంబానికి చెందిన మన కట్కగే కాలజ్ఞానం బోధించిన వ్యక్తిగా, కులమతాల భేదం లేకుండా ఆ రోజు చెప్పిన మహనీయుడు ఆ బ్రహ్మం గారు. మనము అందరం కలిసి ఈ ఆరాధన మహోత్సవాన్ని అన్ని కులాలు జరుపుకునే విధంగా మనం ప్రతి ఒక్కరం ఉన్న ఈ విశ్వకర్మలు అందరం ప్రతి ఒక్కరం ప్రతి గల్లీలోనూ ప్రతి కమిటీ హాల్లోనూ మనం అందరం ఆరాధన మహోత్సవం చేస్తేనే కాలనీలో విస్తరిస్తుంది. కాబట్టి మనం అందరం దీన్ని ఒక మహాయజ్ఞంలో తీసుకొని వచ్చే ఆరాధన కరిగిన మనం అందరం ఇక్కడ ఉదయం ఎర్లీ మార్నింగ్ ఎక్కడైతే మనం ఇక్కడ నివసిస్తున్నామో అక్కడ కాలనీలో ప్రతి ఒక్కరం చేయవలసిందిగా అందరికి తెలియజేయవలసిందిగా నేను తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. ఆత్మీయ ప్రజలందరికీ ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క 331వ ఆరాధన మహోత్సవ శుభాకాంక్షలు. వీరబ్రహ్మేంద్ర స్వామికి సమాజంలో ప్రత్యేక స్థానం ఉన్నది. వీరబ్రహ్మేంద్ర స్వామి యోగిగా తర్వాత స్వామివారు చాలా గొప్పనైన స్థానంలో ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పినారని అందరికీ తెలుసు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మతత్వాలు, తర్వాత వీరకాళికాంబ శతకము, గొప్పనైనటువంటి కావ్యాలన్నీ కూడా స్వాముల వారు బోధించారు. మనిషిగా జీవించమని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం ఏ సోపానాలు అధిరోహించాలి చెప్పారు స్వాముల వారు. మాధవుడిగా ఎదగడానికి ఎలాంటి మార్గాన్ని అనుసరించాలనేటువంటిది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బోధించారు. మరి అంతటి మహనీయుడు మన తెలుగు నేల మీద పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా కులమత భేదం లేకుండా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఆరాధించాలి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని ఇవన్నీ కూడా చదవాలి. మనం చదివి స్వామివారిని అనుసరిస్తే స్వామివారు ప్రత్యక్షంగా అనుగ్రహ భాషణాన్ని చేస్తూ ఉంటారు. అంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రత్యక్షంగా మొన్న మేము ఒక ప్రతిష్టకు వెళ్తే మనం యూట్యూబ్లో చూడొచ్చు. స్వామివారు మాటలు రాని వాళ్ళకు మాటలు ఇచ్చినటువంటి మహా గొప్ప యోగీశ్వరులు, వాగ్దాత. కాబట్టి అటువంటి దివ్య పురుషులు ప్రత్యక్షంగా స్వామివారి యొక్క మహిమలు మనం అనుభవించవచ్చు. మీరు ఒకసారి దీక్షామాల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దీక్షామాల వేసి మీరు ఆ మహాత్మ్యాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి చెప్పాలంటే ఒక రోజు అనేటువంటిది సరిపోదు, ఒక వారము సరిపోదు ప్రవచనించలేదు. కాబట్టి అంత గొప్ప దివ్య పురుషులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మన తెలుగు నేల మీద పుట్టడం అనేటువంటిది గర్వకారణం. అందులో మన ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో స్వామివారు నడయాడటం అనేటువంటిది గొప్ప విషయం. స్వామివారు ఎక్కడో కాశీ ప్రాంతంలో జన్మించి చిక్కబళ్ళాపూరు కర్ణాటక ప్రాంతంలో పెరిగి మన రాయలసీమ ప్రాంతంలో స్వామివారు జీవించటము, మన తెలంగాణ ప్రాంతమైనటువంటి హైదరాబాద్ నవాబు ఇక్కడి శాలిబండ ఈ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వచ్చి ఇక్కడ పాద పూజ కూడా చేయించుకున్నారు. మరి అటువంటి గొప్ప ఈ నేల మీద మనమంతా పుట్టినాం కాబట్టి
స్వామివారిని మనం నిత్యం ఆరాధించాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఆరాధిస్తే వాడు ఎప్పుడు కూడా చెడిపోడు. స్వామివారి మార్గంలో నడిస్తే స్వామివారు చెప్పినారు, నా భక్తులు వత్తులై నిలిచారని చెప్పారు. కాబట్టి అట్లాగా ఎవరైతే ఈ స్వామివారిని నమ్ముతారో వారంతా కూడా శాశ్వతంగా స్వామివారి భక్తులు వత్తులై నిలిచారన్నట్టుగా మొత్తం తను ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉన్నత స్థితి పొంది చిరకాలం స్వామివారి యొక్క అనుగ్రహంతో బతుకుతారు. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు పూజ చేయాలి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క తత్వాలను గుర్తించాలి. వీరబ్రహ్మేంద్ర స్వామిని మనము అందరము ఆరాధించాలని చెప్పేసి మీకు అందరికీ సందేశాన్ని తెలియజేస్తున్నాను. నమో వీరబ్రహ్మణ్య.